హలో ఫ్రెండ్స్, ఈరోజు మా తోటలో బీరకాయల్ని ఎలా పండిస్తానో చూపిస్తాను. ఇలా బీరకాయ విత్తనాన్ని సాప్లింగ్ ట్రీలో వేస్తున్నాను. 15 డేస్కి మొక్క ఈ సైజులో ఉందండి. ఇప్పుడు రీపాటింగ్ చేస్తున్నాను. వేర్లు బాగా వచ్చినాయి. మొక్క మొదల్ని బాగా నొక్కాలండి. వేర్లకి గాలి ఆడకూడదు, అప్పుడే అది ప్రాపర్గా గ్రోత్ ఉంటుంది. కొన్ని రోజులకి పిందెలు రావటం స్టార్ట్ అవుతాయండి. ఇలా పిందెగా ఉన్నది ఫీమేల్ ఫ్లవరు. ఈవినింగ్ తర్వాత ఫ్లవర్స్ విచ్చుకుంటాయి. ఇలా బంచెస్గా ఉన్నవి మేల్ ఫ్లవర్స్. ఇలా ఫ్లవర్స్ వచ్చాక పాలినేషన్ స్టార్ట్ చేయాలి. మేల్ ఫ్లవర్ని ఇలా పట్టుకొని ఆ పుప్పొడిని ఫీమేల్ ఫ్లవర్కి నెమ్మదిగా రుద్దాలి. ఇలా చేస్తేనే కాయలు వస్తాయి. బీరకాయలు రావటం స్టార్ట్ అయినాయండి. పిందె దశలో ఉన్నప్పుడు మొక్కలకి పోషకాలు ఇవ్వడం మొదలు పెట్టాలి. అవి ఏమిటంటే వర్మీ కంపోస్ట్ 10 డబ్బాలు, నీమ్ కేక్ 1 డబ్బా, ఎప్సమ్ సాల్ట్ 1 కప్పు, ఎగ్షెల్ పౌడర్ 1 కప్పు, దాల్చిన చెక్క 1 స్పూను, సీవిడ్ గ్రాన్యువల్స్ 1 కప్పు, గ్రౌండ్ నట్ కేక్ 2 కప్స్, బోన్ మీల్ 2 కప్స్. ఇవన్నీ మిక్స్ చేయాలి. ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మొక్క మొదల్లో 1 డబ్బా వేసుకోవాలి. ఇలా అన్ని మొక్కలకి ఒక్కొక్క డబ్బా వేస్తాను. బీరతీగని ఇట్లా పాకెట్గా అరేంజ్ చేసాము. బీరకాయల సైజు బాగుంది, హెల్దీగా ఉంది. 1 వీక్లోని బీరకాయలు చూడండి ఎంత పెద్దగా వచ్చినాయో. పెస్ట్స్ ఏమన్నా అటాక్ అయితే నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి. బీరకాయలు సైజు బాగా వచ్చినాయి. ఇప్పుడు బీరకాయల్ని హార్వెస్ట్ చేస్తున్నానండి. ఈరోజు కూరకి సరిపోతుందండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.